ఇక రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇట్లా గలలు పట్టుకొని గుద్దుకూరు కిషన్ రెడ్డి ఆయన లాస్ట్కి వచ్చినాక ఇప్పుడు అన్ని వాళ్ళకు అనుకూలంగా జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం చేతుల భాగస్వామ్యం పెట్టి వస్తానికి పోయినట్టుగా అయిపోయింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియాలో ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి ఈ 3 పత్రికలు ఉన్నాయి. ఈ ముగ్గురిని ముత్తైదులుగా చూస్తున్నారు, ప్రధానమైన ముత్తైదులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న పత్రికలు. అయితే ఈ ముత్తైదులు ఏమంటున్నాయి ఒకసారి చూడు. ఇదే వార్త, సేమ్ న్యూస్. మెట్రో అట కొత్త మలుపు తిరిగిందట. 2 దశలకు కలిపి ఒకే సంస్థ నుంచి రుణం తీసుకుంటాడ. సమకూర్చే బాధ్యతను కేంద్రం తీసుకుంటున్నది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం లేదు అలా, మీరు చెప్పాలంటే గదే. ఇంకా ఇప్పటికే ఓకే అయినా జపాన్ రుణాన్ని రద్దు చేసాం. అయితే జపాన్కి వెళ్ళి ఇప్పుడు 13,600 కోట్ల రుణం ఓకే అయిందో దాన్ని రద్దు చేసాం. 2 దశలకు కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూర్చబోతుంది. ఇప్పుడు 2 దశల మెట్రోల విలువలు మరోసారి మందింపు. ఎవాల్యుయేషన్ బాధ్యత ఎస్బీఐ క్యాప్స్కు అప్పగించరు. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు పెట్టరు. 2 దశల్లో వాటాదారుగా ఉంటారని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. చర్చకు అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది డైలాగ్ జరా మార్క్ చేసుకోరే, మీరు చూసుకోరే. ఈ చర్చలో ఇప్పటి వరకు మనం జరిగిన దాంట్లో చర్చకు అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది హైలైట్ పాయింట్. అంటే అన్న సంతకం పెట్టించిండా? ఇప్పుడు కాళేశ్వరం విషయంలో లేదంటే ఎజెండాలో బనకచెర్ల ఉంటే నేను రానని చెప్పి అడిగి పోయి దొంగతనంగా చంద్రబాబు సంతకం పెట్టించింది. సేమ్ టు సేమ్ ఇప్పుడు ఈ మెట్రో విషయంలో కూడా ఇంత పొడుగు ఎగిరి లాస్ట్కి వచ్చి అలా సంతకాలు పెట్టి అన్ని మీరెట్ట చెప్తే గట్టినే అన్న, బడే బాయ్ చోటే బాయ్ లెక్క మీరెట్లా చెప్తే గట్టినే అన్న అంటే అన్నిటికీ అనుమతులు వచ్చినాయి. ఆ ఉన్నోని పక్కన పడేసి ఈలే లోన్ ఇచ్చి ఈలే మెట్రో కట్టి ఈలే పైసలు కమిషన్ తినాలి. బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. ఇక అందుకోసమే మెట్రోపై మరోసారి మందింపడ. వడ్డీ 4% దాటకుండా చూడాలని షరతులు పెడతా ఉండు రేవంత్ రెడ్డి. ఖట్టరు, వైష్ణవ్, కిషన్ రెడ్డిలతో రేవంత్ చర్చలు జరిపాడు. జపాన్ అప్పు కోసం చెల్లించిన 84 కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. తాజా పరిణామాలపై ఎల్ఎన్టీతో త్వరలో భేటీ కూడా చేయబోతున్నారు. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ అన్నీ తీసుకపోయి పైసలు వెళ్తుంటే ఎల్ఎన్టీకి, ఎల్ఎన్టీ సంస్థకి ఇలా పైసలు ఇస్తే మెట్రో మనం స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకున్నాక రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు అప్పచెప్పవచ్చు అవసరం అయితే. లేకపోతే వచ్చిన కమిషన్ తినొచ్చు, పండొచ్చు. జనం ఎక్కడ పోతే మనకేంది? ఇప్పుడు ఆల్రెడీ 1,50,000 కోట్లతో మూసి ప్రక్షాళన పేరుతో ఆడ 1,50,000 కోట్లు తినే బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టుకుంది. ఇప్పుడు ఇక్కడ కూడా బాగానే మంచిగా ఓ 10,000 కోట్లు, ఓ 15,000 కోట్లు లైఫ్ టైం రేవంత్ రెడ్డి తరతరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి మళ్ళీ సంపాదిస్తాడు లైఫ్ టైం కదా. ఎందుకంటే ఇప్పుడు పుసుకున్న అలా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కొనుకాన్ని ఇచ్చేసినంటే భూమి ఉన్న రోజులు సంపాదిస్తారు, ఆ మెట్రో ఉన్న రోజులు సంపాదిస్తారు. సో సంపాదన కోసం తెలంగాణ రాష్ట్రంలో మెట్రోను అప్పనంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ చేతిలో పెట్టొచ్చింది. ఇప్పుడు ఈ నిజాన్ని వీళ్ళు రాతలేరా పాపం, అంటే చెప్పరు. కొత్త మలుపులు తిరిగింది, మెలికలు తిరిగింది. ఎందుకంటే మరి పైసలు రావాలి కదా రేవంత్ రెడ్డికి వెళ్ళి.